అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుందో దానికి సంబంధించి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఒకసారి పీసీఆర్ పాసిబుల్ అయితే దానికి సంబంధించి ఏమైనా ప్లే చేయగలిగితే ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా సార్ చెప్పినట్టు టీడీపీ ఎక్కువగా ఆధిక్యంలో కనిపిస్తుంది. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే ముఖ్యంగా గుడివాడ లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ ముందంజలో కనిపిస్తుంది సార్. అంటే ఒకంత మార్పు కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో కూడాను. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే మిగతా విషయాలు చూసుకుంటే ఒకసారి మిగతా స్థానాలకు సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకుంటే విజయనగరం జిల్లాకి విజయనగరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అతిథి గజపతి ఆధిక్యంలో ఉండడం జరిగింది. అలాగే బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్ఆర్కే రంగారావు బీజేపీ ఆయన కూడా ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఎస్కోట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కోల లలిత కుమారి ఆధిక్యంలో ఉండడం జరిగింది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా ఆధిక్యంలో ఉండడం జరిగింది. ఇక్కడ ఈ విజయనగరం స్థానం గురించి ఒకసారి చూసుకుంటే జనసేనకు సంబంధించి కూడా సార్ జనసేన ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో జనసేన ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. అలాగే అది విజయనగరంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆవిడ మాధవీలత గారు ఉన్నారు నెల్లిమర నుంచి, ఆవిడ కూడా ముందంజలో ఉన్నారు, ఆవిడ కూడా కనిపిస్తున్నారు. అలాగే విజయనగరంకి వచ్చేసరికి ఏంటంటే బొత్స నియోజకవర్గం బొత్సకు సంబంధించి ఫుల్ పట్టు ఉన్నా కూడా ఇంతకు ముందు ఏదైతే గతసారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందో అది అంతగా కనిపించే ప్రభావం ఉండే ఛాన్సెస్ లేవు కూడా. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా కొంత అసంతృప్తి కనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఈసారి కొంచెం స్ప్లిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. గతసారి క్లీన్ స్వీప్ చేసినా కూడా విజయనగరంకి సంబంధించి కూడా. సో మనం ఒకసారి దీనికి సంబంధించి ఒకసారి పీసీఆర్ ఒకసారి ప్లే చేయగలిగితే దానికి సంబంధించి ఎవరు మధు ఒక విషయం, బొత్స కుటుంబానికి సంబంధించి అనేక మంది అభ్యర్థులుగా నిలబడ్డారు ఈ పార్టీకి అన్నటువంటి ఒక విమర్శ బాగా వచ్చింది. మీరు వెళ్ళి అక్కడ చూసినటువంటి పరిస్థితిలో ఒక కుటుంబ రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఓటర్స్కి అలాంటి అభిప్రాయం ఏమైనా ఉందా? ఒకే కుటుంబం ఆధిపత్యంలో ఉండటం అలా ఏం కనిపించలేదు సార్. కాకపోతే విజయనగరం వీళ్ళంతమంది ఉన్నా కూడాను అటు ఝాన్సీ గారు కూడాను అక్కడ ఎంపీగా ఆవిడ ఉన్నప్పటికీ కూడాను ఒకంత ఏదైతే ఇక్కడ బలిజ శెట్టి వర్గం ఏదైతే బీసీ కాపు వర్గానికి సంబంధించి వాళ్ళు స్ప్లిట్ అయ్యే కనిపిస్తుంది. ఎందుకంటే అందులో చిన్న బలిజాన్ ఉంటారు, వాళ్ళు జనసేనకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు ప్రభావం కనిపించింది. ఓకే సత్యమూర్తి గారు, అప్డేట్ చూస్తే టీడీపీ 13 వైసీపీ 2 అసెంబ్లీకి సంబంధించిన సమాచారం వస్తోంది. మరీ విచిత్రంగా తెలంగాణ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొద్దిగా లీడు బీజేపీ 9కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్కి 4 వచ్చేసింది. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యాల్సిన పనులేవి చేయలేదు. అంటే ఈ ప్రభావం ఇప్పుడు ఓటింగ్ సరళ మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎట్లా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించింది కేసీఆర్ యొక్క అహంభావపూరితమైన ఒక ప్రవర్తన కారణంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే, కేసీఆర్ అంత హై హ్యాండెడ్నెస్గా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ని దించాలి అని అనుకొని కాంగ్రెస్ని గద్దెక్కించారు. అంటే కాంగ్రెస్కి అంత పాజిటివ్ ట్రెండ్ గెలిచినా కానీ ఆ తర్వాత సెట్ కాలేదు. అది సెట్ చేసుకోవడంలో కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఆ ప్రభావం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్న అప్డేట్ సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జనసేన పార్టీ 8, బీజేపీ 1, అలాగే టీడీపీకి 47, వైసీపీకి 6. ఇది క్లియర్ కట్గా ట్రెండ్ ఉందండి. ఇంకా ఎక్కువ స్థానాల్లో టీడీపీ లీడ్లోకి రాబోతున్నదండి. ఆ లీడ్ ఎలా ఉండొచ్చు అంటారు? నేను జోస్యంగా మాట్లాడట్లా ఇవాళ. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీ ప్రిడిక్షన్ దీన్ని బట్టి ఒక జర్నలిస్ట్గా మీకున్నటువంటి అనుభవాలను బట్టి ఎన్నికలలో ఫస్ట్ లీడ్ కానీ అలాగే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినవి కానీ ఇవన్నీ గమనించినప్పుడు మనకి కొంత అంచనా కొంత స్మెల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది వైసీపీకి కానీ టీడీపీకి కానీ? అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే
మన అబ్జర్వేషన్స్, మనం ఎట్లా ఉంది, ట్రెండ్ ఎట్లా ఉన్నది, ఓటర్ ఆలోచన ఎట్లా ఉన్నది అనేది అసెస్ చేయటం అనేది అది మనకి వృత్తిరీత్యా మన పని అదేనండి. మనం అంతే తప్ప మనం ఊరికే ఏదో జోస్యం చెప్పినట్టు లేకపోతే మన మనసులో కోరిక ఏదో చెప్పినట్టు అట్లా కాకుండా ప్రాక్టికల్గా ఒక అసెస్మెంట్ ఎలా ఉన్నది. ఇప్పుడు మీరు ఇందాక మీ కొలీగ్తో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ కుటుంబం గురించి మీరు అడిగారు. నిజంగా మీరు అడిగిన క్వశ్చన్లో అది చాలా అక్కడ రిఫ్లెక్ట్ అయిందండి. మొత్తం అంతా ఈయన కుటుంబం వాళ్ళేనా, ఈయన కుటుంబం ఈయన ఒక చోట పోటీ చేస్తాడు, ఈయన భార్య ఒక చోట పోటీ చేస్తుంది, ఈయన మేనల్లుడు ఒక చోట పోటీ చేస్తాడు, ఈయన తమ్ముడు ఇంకో చోట పోటీ చేస్తాడు, మొత్తం ఈయన రాజ్యమేనా ఉత్తరాంధ్ర మొత్తం అనేది ప్రధానంగా నాకు కనిపించిన విషయం అండి. అదే అక్కడ ఇప్పుడు ఈ రోజున రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. మరి అదే రిఫ్లెక్ట్ అయితే చంద్రబాబు గారి విషయానికి వస్తే ఆయన బియ్యంకుడు బాలకృష్ణ పోటీ చేస్తున్నాడు, కొడుకు పోటీ చేస్తున్నాడు, అలాగే వైజాగ్లో ఆయన బంధువే. మరి ఇవన్నీ ఎలా తీసుకోవాలి? అంటే ఇది ఏంటి అంటే కెన్ వి కంపేర్ ఇట్? మీరు ఎస్ విశాఖపట్నంలో పోటీ చేస్తున్న వ్యక్తి శ్రీభరత్, అతని ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ. అంటే భరత్కి పెళ్లి కాకముందు వాళ్ళ తాత ఎంపీగా ఉన్నాడు, విశాఖపట్నం ఎంపీగా. అంటే చరిత్ర ఉంది, పొలిటికల్ హిస్టరీ ఉంది. అదేవిధంగా బాలకృష్ణకి సంబంధించి ఆయన ఇప్పుడు మొదటిసారి కాదు పోటీ చేస్తున్నది, చాలాసార్లు గెలుస్తూ వచ్చాడు. అక్కడ ఆయన మార్క్ రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు. అదేవిధంగా లోకేష్ను చూస్తే ఇప్పటి వరకు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవని మంగళగిరిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఏదో ఒకసారి గెలిచినట్టుంది, అంతే తప్ప ఆ తర్వాత ఇంకా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అటువంటి టఫెస్ట్ నియోజకవర్గాన్ని లోకేష్ సెలెక్ట్ చేసుకొని పోటీ చేస్తున్నాడు. But I think this is not the right time to compare all these kind of politics. Let them go to hell. పక్కన పెడదాం. తిరుపతి నుంచి కూడా అప్డేట్ తీసుకుందాం. మా రీజనల్ కరస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపి, గోపీనాథ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అంటే కాసేపటి క్రితం నుంచి కూడా ప్రారంభమైనట్టు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అంటే ముఖ్యంగా ప్రధానంగా కుప్పం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించి అక్కడ ఎక్కువగా మెజార్టీ రావడం జరిగింది. దాదాపుగా 1560 ఓట్ల వరకు కూడా మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగానే చిత్తూరుకి సంబంధించి కూడా అంటే మొదటి దశలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లే చాలా కీలకం కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఏకపక్షంగా అంటే తెలుగుదేశం పార్టీ వైపే పెద్ద ఎత్తున మొగ్గు చూసినట్టు తెలుస్తూ ఉంది. అది కుప్పం కావచ్చు. అందుకు ప్రధానంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో కుప్పం నుంచి ఆ పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే కుప్పంలో దాదాపుగా మొత్తం 1800 ఓట్లు ఉంటే 1560 ఓట్ల వరకు కూడా ఏదైతే అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ కూడా ఇక చిత్తూరుకి సంబంధించి కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా గురజాల జగన్మోహన్ ఆయనకు కూడా పూర్తి స్థాయిలో కూడా పోస్టల్ బ్యాలెట్లో మెజార్టీ వస్తుంది. పూతలపట్టుకు సంబంధించి డాక్టర్ మురళీమోహన్కి కూడా దాదాపుగా 560 ఓట్ల వరకు కూడా మెజార్టీ వచ్చిన పరిస్థితి. ఇక నగిరి నియోజకవర్గంలో కూడా గాలి భానుప్రకాష్కి అంటే రోజా పైన నిలబడినటువంటి గాలి భానుప్రకాష్కి ఆయనకు కూడా 380 ఓట్ల వరకు కూడా మెజార్టీ ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి సమాచారం. అయితే 8 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఏదైతే ఈ ఒక్క నిమిషం గోపి, నగరి నియోజకవర్గానికి సంబంధించి యు ప్లీజ్ రిపీట్, బికాజ్ రోజా గెలుస్తుందా లేదా అన్నటువంటి బెట్టింగ్స్ పాపం చాలా ఎక్కువగా వెళ్ళిపోయాయేమో. వాళ్ళు కూడా ఆనందపడతారు జరగబోయేది ఏంటి జరుగుతున్నది ఏంటి అన్నది. రెండు వర్గాల్లో బహుశా ఒకళ్ళు నిరాశపడచ్చు, వి డోంట్ మైండ్. రోజా పరిస్థితి ఏంటి ఫస్ట్ రౌండ్ అవగానే?
అంటే వాస్తవ పరిస్థితి అక్కడ ఏరా అంటే మనం చెప్పుకున్నట్లుగానే మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లే ఎక్కువగా చాలా కీలకంగా వచ్చేసారు అక్కడ నగరిలో కూడా. అదేవిధంగానే ఉదయం నుంచి ఆ రోజు 13వ తారీఖు నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ శాతం కూడా మనం చూస్తున్నట్లయితే అనూహ్యంగా నగరిలో పెరగడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తే అదే ఈక్వేషన్స్తో 8:30 నుంచి ఈవీఎంస్ ప్రారంభమైన తర్వాత అంటే ఓట్ల శాతం అనేది అనూహ్యంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 1200 నుంచి 1300 ఓట్ అంటే ఈవీఎంస్ నుంచి కూడా మెజార్టీ అనేది గాలిబ్ భానుప్రకాష్కు వస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఇంకా కూడా అది అధికారికంగా విడుదల చేయలేదు. ఎందుకంటే గంటకు కూడా ఒక్కొక్క రౌండ్కి విడుదల చేస్తారు కాబట్టి దాని తర్వాత మనకు 8 నుంచి 8:30 వరకు కూడా జరిగినటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదా 8:30 నుంచి 9 వరకు కూడా ఏదైతే అప్పుడే ఈవీఎంస్ అనేది స్టార్ట్ చేస్తారు, అది 9 గంటల తర్వాత రిలీజ్ చేస్తారు. అట్లా గంట కూడా మారుతుంది. అయితే చూస్తున్న పరిణామాలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా నగరిలో పూర్తి వ్యతిరేకత రోజాకు చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఒక నగరే కాదు, మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంటే ఇప్పటికే కుప్పానికి సంబంధించి కూడా దాదాపుగా 2000 ఓట్లు మెజార్టీతో చంద్రబాబు కూడా అంటే ఈవీఎంస్ నుంచి వచ్చినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపులో ముందంజలో ఉన్నారు. నగిరి కావచ్చు, పూతలపుట్ట కావచ్చు, లేదంటే ఇట్లా తిరుపతిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆయన కూడా ముందంజలో ఉన్నాడు. ఇట్లా ఓవరాల్గా చూస్తే జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా ఆధిక్యం కనబడుస్తుంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా గతంలో మనం చూస్తే 2019లో వైసీపీ చాలా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్నది. కానీ దానికి డబుల్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కావచ్చు, దాని తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కావచ్చు, ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో కాంగ్రెస్ వైసీపీకి ఎక్కువగా ఆధిక్యత ఉంటుంది. అలాంటిది ఈసారి 2024 ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కువగా అంటే ఉన్నటువంటి 52 సీట్లకి సంబంధించి దాదాపుగా అంటే 50% ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉందనేది అనే విషయాలు కూడా దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అలాంటి ఓటింగ్ శాతమే ఇప్పుడు ప్రస్తుతానికి లెక్కింపుల్లో బయటపడుతున్నాయి. ముందుగా దీనికి ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే 8 నుంచి 8:30 వరకు జరిగినటువంటి ఉద్యోగులు ఏకపక్షంగా ఒక్కసారిగా ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి అంటే పట్టం కట్టారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మెజార్టీ కూడా వస్తుంది. అంటే ఇక్కడ కడప జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీకి ఉద్యోగులు పట్టం కట్టారంటే దాన్ని బట్టి మనం చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చిత్తూరులో మాత్రం పూర్తి స్థాయిలో ఒకవైపు తిరుపతి కానీ, లేదంటే శ్రీకాళహస్తి కానీ, సత్యవేడు, ఇట్లా జీడి నెల్లూరు కూడా గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి నిలబడడం జరిగింది. ఆమెకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా మెజార్టీ అయితే కనబడడం లేదంటే చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఎక్కువ శాతం సీట్లు ఇవాళ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో, దీన్ని బట్టి ఆ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి 8 నుంచి కూడా ప్రారంభమైన ట్రెండ్ అది అట్లే కంటిన్యూ అవుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. చూడాలి మరి 9 గంటలకి చూద్దాం. మీరెవరు తొందరపడద్దు. ఎస్, మీకున్న అంచనాలు చెప్పండి, కానీ మనము ఏదో వేగవంతంగా మిగతా వాళ్ళకంటే సమాచారం ఇద్దాము అన్నటువంటి ప్రయత్నంలో మనం ఒక్క పొరపాటు కూడా చేయకూడదు. సమాచారం కరెక్ట్గా ఉంటే చాలు, ఆలస్యమైనా తప్పులేదు. ఎందుకనంటే గతంలో కొన్ని చూసినప్పుడు ఈ పోటీ ప్రపంచంలో కొన్ని యాక్సిడెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ అజారుద్దీన్ కొడుకు అరెస్ట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే చనిపోయాడని ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్ళకు బాధ్యత ఏంటి అని ప్రశ్నిస్తే దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ. హూ హ్యాస్ డన్ ఎ మిస్టేక్, గ్రేట్ మిస్టేక్, ఇట్స్ ఎ క్రైమ్, నాట్ ఎ మిస్టేక్. మనం అలాంటి పొరపాట్లు మీడియాలో చేయకూడదు అన్నటువంటి కమిట్మెంట్స్తో కొంత ఆలస్యమైన ఇబ్బంది ఏం లేదు. ఉన్న సమాచారం ఎవ్వరూ ప్రశ్నించకూడదు. మనం చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఎవ్వడు మనల్ని ప్రశ్నించకూడదు అన్నటువంటి ప్రయత్నం చేద్దాం. పొరపాటు అయితే దిద్దుకుందాం. అందుకని మొత్తం లీడ్ గమనిస్తున్నప్పుడు 59 టీడీపీకి, వైసీపీకి 7, అలాగే పార్లమెంటుకు సంబంధించి కూడా టీడీపీ 15, వైసీపీ 2. చూద్దాం ఇంకా ఏం జరగబోతోందో. అలాగే పద్మ గారు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఎనీ అప్డేట్ యూ హ్యావ్? యా సార్, మొత్తం ఇప్పటి వరకు మనం తొలి రౌండ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పిఠాపురం నుంచి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ అయితే ఆధిక్యంలో ఉన్నారు. అదే విధంగా ఉండిలో చూసుకున్నట్లయితే రఘురామ్ అయితే ఆధిక్యంలో ఉన్నట్లయితే తెలుస్తోంది. మంగళగిరిలో చూసుకున్నట్లయితే నారా లోకేష్